ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ భాగాన్ని మనం ఎగువ కుజస్థానంగా చెప్పుకుంటాం. ఎగువ కుజస్థానము, దీన్నే ఇంగ్లీష్లో అప్పర్ మార్స్ మౌంట్ అంటాం. అప్పర్ మార్స్ మౌంట్. సో ఈ ఎగువ కుజస్థానం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క దృఢ దేహాన్ని ఇండికేట్ చేస్తుంది. ఆ వ్యక్తికి ఉండేటువంటి ధైర్య సాహసాలని ఇండికేట్ చేస్తుంది. చొరవ, ఆ వ్యక్తికి ఉండేటువంటి చొరవని, అదేవిధంగా కోపాన్ని, వాదనలు చేసేటువంటి గుణాన్ని, ఓర్పుని, కలహాన్ని, అనుకరణను, ఇవన్నింటినీ కూడా ఈ ఎగువ కుజస్థానం అనేది ఇండికేట్ చేస్తుంది. ఎగువ కుజస్థానం కనుక పాజిటివ్గా ఉంటే, దోషరహితంగా కనుక ఉంటే ఆ వ్యక్తికి మంచి ధైర్యము ఉండి, దృఢదేహాన్ని కలిగి ఉండి, మంచి ఓర్పుని కూడా కలిగి ఉండి, సో ఎటువంటి సమస్యనైనా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తిని, యుక్తిని, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.